వెల్కమ్ టు టీసాట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణలో భాగంగా ఈరోజు టాపిక్లో భూకంపాల గురించి చర్చించడం జరుగుతుంది. ఎర్త్క్వేక్స్ అనేటివి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా, రాత్రి పగలు మధ్యాహ్నం తేడా లేకుండా ఎప్పుడైనా రావచ్చు. విపత్తుల్లో అత్యంత విధ్వంసకరమైన వాటిలో భూకంపాలు ప్రధానమైనవి. మానవ జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. అత్యంత విధ్వంసకరమైన సహజ వైపరీత్యాలలో భూకంపాలు ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టాలకు కారణమవుతున్నవి. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 59% భూకంపాలకు అనువుగా ముప్పు పొంచి ఉండడం జరిగింది. అంటే భారతదేశ విస్తీర్ణం మొత్తం 100% అనుకున్నట్లయితే 59% భూభాగం భూకంపాలకు వచ్చే అవకాశం కలదు. ఈ భూమిలో 3 పొరలు ఉండడం జరుగుతుంది. 1 భూపటలం, 2 భూప్రవారం, 3 భూకేంద్రం. భూమి లోపల 3 పొరలు. 1 భూపటలం, ఇది 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2వది భూప్రవారం 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. భూకేంద్రం 6400 కిలోమీటర్ వరకు ఉండడం జరుగుతుంది. ఈ భూపటలంలో కెమికల్ తీసుకున్నట్లయితే మనకు సిలికా ప్లస్ అల్యూమినియం, దీన్నే సియాల్ పొర అని పిలవడం జరుగుతుంది. భూప్రవారంలో కెమికల్ తీసుకున్నట్లయితే సిలికా ప్లస్ మెగ్నీషియం, దీన్నే సీమా పొర అనడం జరుగుతుంది. భూకేంద్రంలో తీసుకున్నట్లయితే నికెల్ ప్లస్ ఫెర్రస్, నీఫే పొర అని పిలవడం జరుగుతుంది. ఇవి భూ ఉపరితలం నుంచి భూగర్భంలో ఉండే ప్రధానమైన పొరలు. భూపటలం, భూప్రవారం, భూకేంద్రం, లేదా కెమికల్గా తీసుకున్నట్లయితే సియాల్ పొర, సీమా పొర, నీఫే పొర అనేటివి 3 ప్రధానంగా ఉండడం జరుగుతుంది. లేయర్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మ్యాప్లో మనకు చూపించడం జరుగుతుంది. భూపటలం ఇది ఘన స్థితిలో ఉంటుంది. దీని రసాయన సంఘటన సియాల్ అనగా సిలికా ప్లస్ అల్యూమినియం. ఇది తేలికగా ఉంటుంది. భూపటలం తేలికగా ఉండడం జరుగుతుంది. భూపటలం యొక్క మందం సుమారు 60 కిలోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. భూప్రవారం ఇది మనకు 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. భూప్రవారంలో సాంద్రత 5 నుంచి 7 వరకు సెంటీమీటర్ వరకు ఉంటుంది. దీని రసాయన సాంకేతికం సీమా. సిలికా ప్లస్ మెగ్నీషియం అనే మూలకాలు ఇందులో ప్రధానంగా ఉండడం జరుగుతుంది. భూకేంద్రం ఇది సుమారు 6371 కిలోమీటర్ లేదా 6400 కిలోమీటర్ వరకు ఉంటుంది. రసాయన సంఘటన నీఫే అంటే నికెల్ ప్లస్ ఫెర్రస్. ఇది పాక్షికంగా ఘన ద్రవ స్థితిలో ఈ కేంద్రం ఉండడం జరుగుతుంది. భూకంప తరంగాలు
భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. భూకంపాలు ఏర్పడినప్పుడు మూడు రకాల తరంగాలు వెలువడడం జరుగుతుంది. ఒకటి పి తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు, ఎస్ తరంగాలు లేదా ద్వితీయ తరంగాలు, ఎల్ తరంగాలు లేదా దీర్ఘ తరంగాలు. ఈ మూడు తరంగాల ధర్మాలు వేరువేరుగా వేగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ వేవ్స్ పీ వేవ్స్ ఇవి ప్రాథమిక తరంగాలుగా పిలవడం జరుగుతుంది. ఎస్ వేవ్స్ అంటే ద్వితీయ తరంగాలుగా పిలవడం జరుగుతుంది. లాంగ్ వేవ్స్ ఇవి దీర్ఘ తరంగాలుగా పిలవడం జరుగుతుంది. పీ తరంగాలు శబ్ద తరంగాలను పోలి ఉంటవి. వీటిని పుష్ తరంగాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి ఘన ద్రవ వాయు పదార్థాల గుండా కూడా ప్రయాణించడం జరుగుతుంది. వీటి వేగం అవి ప్రయాణించే శిలలను బట్టి ఉండడం జరుగుతుంది. శిలలు అంటే అగ్నిశిలలు కావచ్చు, లేదా రూపాంతర శిలలు కావచ్చు, లేదా సెడిమెంటరీ శిలలు కావచ్చు. శిలల వేగాన్ని బట్టి ఉండడం జరుగుతుంది. సెకండ్కు 5 నుంచి 13.8 కిలోమీటర్ల వరకు వీటి వేగం ఉండడం జరుగుతుంది. ఎస్ తరంగాలు ఇవి ద్రవ పదార్థాల గుండా ప్రయాణించవు. ఇవి కాంతి తరంగాలను పోలి ఉండడం జరుగుతుంది. ఇవి లంబంగా ప్రయాణించడం వల్ల భూమిపై విపరీతమైన నష్టాన్ని కలిగిస్తవి. అంటే ద్రవ పదార్థాల గుండా ప్రయాణించక ఓన్లీ ఘన పదార్థాల గుండా ప్రయాణించడం వల్ల భూమిపైన విపరీతమైన నష్టాన్ని కలుగజేయడం జరుగుతూ ఉంటుంది. సెకండ్కు 3.2 కిలోమీటర్ నుంచి 7.2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఎల్ తరంగాలు ఇవి ఘన ద్రవ వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. పీ తరంగాల మాదిరిగా ఘన ద్రవ వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఈ భూపటలం ద్వారా వర్తులాకారంలో ప్రయాణించడం జరుగుతుంది. వీటిని భూతల తరంగాలు అని కూడా పిలుస్తాం. వీటి వేగం సెకండ్కు 4 నుంచి 4.3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి కాంతి కిరణాల పరావర్తనం వక్రీభవన సూత్రాలకు అనుగుణంగా ఉండడం జరుగుతుంది. భూకంపంలో 2 భాగాలు ఉంటవి. ఒకటి భూకంపంలో 2 భాగాలు ఉంటవి. ఒకటి భూకంప నాభి అంటే భూకంపం ప్రారంభమయ్యే ప్రాంతం. 2 అభికేంద్రం. ఇది భూకంపానికి ప్రారంభమయ్యే ప్రాంతానికి ఉపరితలంలో ఉన్నదాన్ని అధికేంద్రం లేదా అభికేంద్రంగా పిలవడం జరుగుతుంది. ఈ భూకంపంలో భూకంప నాభి వద్ద తక్కువ నష్టం ఉంటుంది. అధికేంద్రం వద్ద అంటే భూమి ఉపరితలం పైన ఎక్కువ నష్టం కలుగజేయడం జరుగుతుంది. 2 భాగాలు భూకంప నాభి, ఎపిసెంటర్ అంటే అధికేంద్రంగా పిలవడం జరుగుతుంది. భూకంప నాభి అంటే భూకంపం ఏర్పడిన స్థానాన్ని భూకంప కేంద్రం లేదా భూకంప నాభి లేదా భూకంపం ఉద్భవించే అంతర్భావ బిందువును నాభిగా పిలవడం జరుగుతుంది. ఇది భూగర్భంలో ఉంటుంది. భూకంప నాభికి భూమి ఉపరితలం పైన గల కేంద్రాన్నే అభికేంద్రం అంటాం. సాధారణంగా భూకంపాలు భూమి ఉపరితలంగా పిలువబడే
భూపటలంలో ఆకస్మికంగా కలిగే చలనాల వలన భూకంపాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అని పిలుస్తాం. భూకంపాలు సంభవించడానికి కారణాలు: ఒకటి ఉపరితల కారణాలు, అంటే భూపటలంలో భూమి ఉపరితలం పైన వచ్చే కారణాల వలన భూకంపాలు సంభవించడం జరుగుతుంది. రెండోది అగ్నిపర్వత సంబంధ కారణాలు. అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూగర్భంలో ఉన్న మాగ్మా అనే పదార్థం భూమి ఉపరితలానికి వచ్చి చల్లారిన తర్వాత లావాగా మారుతుంది. అటువంటి సందర్భంలో కూడా భూకంపాలు సంభవించడం జరుగుతుంది. ఇంకోటి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం, అంటే భూమిలో ఉన్న పొరల్లో కదలికల వలన వాటిలో ఏర్పడే సర్దుబాట్ల వలన కూడా భూకంపాలు రావడం జరుగుతుంది. ఇంకోటి పాతాళ సంబంధ కారణాలు, అంటే భూమి అనేది అనేక పలకల చేత ఏర్పడింది. ఈ పలకల కదలిక వలన కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. భూకంపాలు రకాలు, అంటే నాభి లోతు ఆధారంగా భూకంపాలను 3 రకాలుగా విభజించవచ్చు. నాభి లోతు అంటే భూకంపం ప్రారంభమయ్యే ప్రాంతం ఆధారం చేసుకొని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి గాథా భూకంపాలు, 2 మాధ్యమిక భూకంపాలు, 3 అగాధ భూకంపాలు. గాథా భూకంపాలు అనేటివి భూమి ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. ఈ భూకంపాలు అనేటివి చాలా తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ రకమైన భూకంపాల వలన భూమి ఉపరితలంలో అత్యధికంగా విధ్వంసం జరుగుతూ ఉంటుంది. రెండోది మాధ్యమిక భూకంపాలు అనేటివి 60 కిలోమీటర్ల లోతు నుంచి 300 కిలోమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటాయి. మూడవది అగాధ భూకంపాలు. ఈ అగాధ భూకంపాలు అనేటివి 300 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు అగాధ భూకంపాలు ఉండడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూకంప నాభి లోతు తగ్గే కొద్దీ భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూకంప లక్షణాలు భూకంపాలు స్వతహాగా సిద్ధంగా సంభవిస్తాయి. వీటి యొక్క సహజ లక్షణం, వీటికి రాత్రి పగలు మధ్యాహ్నం అనే ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా సంవత్సరంలో ఎప్పుడైనా సంభవించడం జరుగుతుంది. భూకంపాల వలన వరదలు, మనకు తుఫాన్లు, ఇతర ప్రధాన ఆకస్మిక విపత్తులకు ఇవి దారి తీయడం జరుగుతుంది. భూకంపాలను కొలవడం అంటే భూకంపాల యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి భూకంపాలను కొలవడం అనేది ప్రధానంగా జరుగుతుంది.
భూకంపాలను భూకంపలేఖిని అనే యంత్రంతో తీవ్రతను నమోదు చేయడం జరుగుతుంది. ఇది రేఖాచిత్రంగా ఉండడం జరుగుతుంది భూకంపలేఖిని. ఇక రెక్టార్ స్కేల్, భూకంపం సంభవించినప్పుడు ఎంత శక్తి విడుదలైంది అనే దాన్ని తెలియజేయడానికి రెక్టార్ స్కేల్ను ఉపయోగించడం జరుగుతుంది. రెక్టార్ స్కేల్ను 1935లో అమెరికాకు చెందిన డాక్టర్ చార్లెస్ ఫ్రాన్సిస్ రెక్టర్ అనే శాస్త్రజ్ఞుడు ఒక స్కేల్ను రూపొందించడం జరిగింది. ఈ రెక్టార్ స్కేలు భూమిలో తరంగ ధైర్యం ఆధారంగా పట్టికను రూపొందించి ఈ రెక్టార్ స్కేల్ పైన 0 నుంచి 9 వరకు అంకెలు ఉంటాయి. దీన్ని 10 వర్గాలుగా విభజించడం జరిగింది. 10 వర్గాలుగా విభజించడం జరిగింది. ఇది మనకు రెక్టార్ స్కేల్ను చూపించడం జరుగుతుంది. ఇక భూకంప పరిమాణం, విడుదలైన శక్తి మొత్తాన్ని సిస్మోగ్రాఫ్ను ఉపయోగించి నిర్ధారించడం జరుగుతుంది. సిస్మోగ్రాఫ్ ఇంతవరకు రెక్టార్ స్కేల్ పైన నమోదైన అతిపెద్ద భూకంపం ఒకటి 9.25 మొదటిది. ఇది 1960లో చిలీలో సంభవించింది. రెండవది అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో 1965లో నమోదు కావడం జరిగింది. ఇంతవరకు నమోదైన భూకంపాలలో 9 పైన నమోదైన భూకంపం అతి పెద్దది. ఇది చిలీలో సంభవించడం జరిగింది. ఇది సిస్మోగ్రాఫ్, భూకంపాలను నమోదు చేసే చిత్రం. భూకంపాలను నమోదు చేసే చిత్రం సిస్మోగ్రాఫ్. ఇటీవల కాలంలో రెక్టార్ స్కేల్ పైన 9.0 అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్లోని 2011లో మార్చిలో సంభవించింది. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పైన 9.0గా నమోదు కావడం జరిగింది. జపాన్లో ఈ భూకంపం సంభవించినప్పుడు సునామీ ప్రకటించడం జరిగింది. సునామీ కారణంగా జపాన్లో ఉన్న ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ కావడం జరిగింది. భూకంపమే పెద్ద నష్టం అనుకుంటే దానివల్ల సునామీ సంభవించింది. సునామీ పెద్ద నష్టం అనుకుంటే న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ కావడం జరిగింది. ఆ విధంగా విపత్తులు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి ఒక ట్రైన్ లాగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. భూకంప విస్తరణ మండలాలు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలకు సంభవించిన విస్తరణ మండలాలు తీసుకున్నట్లయితే ప్రపంచంలో ప్రపంచ పటం చూసినట్లయితే మీరు 5 నుంచి 6 ప్రధాన పలకల చేత విభజించబడి ఉంటుంది. ప్రపంచంలో భూకంప ప్రమాదం లేని ఖండం ఆస్ట్రేలియా. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో కూడా భూకంపాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇక అగ్నిపర్వత ప్రాంతంలో కొత్తగా ఏర్పడుతున్న వలి పర్వత ప్రాంతంలో సాధారణంగా భూకంపాలు విరివిరిగా సంభవిస్తూ ఉండడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే మ్యాప్. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల ప్రాంతంలో సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రాన్ని అందుకనే రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్
అగ్నివలయం, పసిఫిక్ అగ్నివలయం, రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్నివలయంగా పిలవడం జరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్నివలయంగా పిలుస్తాం. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. దానివల్ల పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల ప్రాంతంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అందుకనే పసిఫిక్ను రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్నివలయంగా పిలవడం జరుగుతుంది. రెండో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతం మిడ్ ఓషియన్ రిడ్జ్, అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో మిడ్ ఓషియన్ రిడ్జ్ అనే ప్రాంతం రెండవ అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతంగా దీన్ని పిలవడం జరిగింది. ఇక మూడవ అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతం హిమాలయన్ రీజన్, హిమాలయ పర్వతాల నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు అత్యధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే హిమాలయ పర్వతాలు ఇవి నవీన మృత పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు కూడా నవీన మృత పర్వతాలు కాబట్టి ఇక్కడ కూడా భూకంపాలు వచ్చే అవకాశం అత్యధికంగా ఉండడం జరిగింది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ పరివేష్టితమై ఉండే మండలం ఫస్ట్ ప్లేస్. రెండవది ట్రాన్స్ ఏషియాటిక్ మధ్యధరా మండలం, అంటే మధ్యధరా సముద్రం చుట్టూ ఉండే ప్రాంతం. ప్రపంచంలో హిమాలయ పర్వతాలతో పాటు ఆల్ప్స్ పర్వతం నుండి కాకస్ పర్వతాల మీదుగా హిమాలయాలు మరియు పశ్చిమ ఇండీస్ దీవుల వరకు విస్తరించిన ప్రాంతంలో 20% భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోకే రావడం జరుగుతుంది. ఇక భారతదేశంలో భూకంపాలు, భారతదేశం మొత్తం భూభాగం 100% అనుకున్నట్లయితే 59% భారత భూభాగం ఒక మధ్యస్థ నుంచి తీవ్ర భూకంపాల ముప్పు కలిగి ఉండడం జరిగింది. మధ్యస్థం నుంచి తీవ్ర భూకంపాల ముప్పును కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశ మ్యాప్ ప్రకారం 59% భూభాగం భూకంపాలకు గురయ్యే ప్రాంతంగా ఉండడం జరిగింది. అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం హిమాలయన్ రీజన్, హిమాలయ పర్వతపాద ప్రాంతాలు. హిమాలయ పర్వతపాద ప్రాంతాలు భారతదేశంలో భూకంపాలకు సంబంధించింది. ఇది మ్యాప్ చిత్రం. అత్యధికంగా జోన్ నంబర్ 1 తీసుకున్నట్లయితే ఇది భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతం, అంటే రెక్టార్ స్కేల్ పైన వీటి యొక్క తీవ్రత తక్కువగా నమోదు కావడం జరుగుతుంది. జోన్ నంబర్ 2, ఈ జోన్ నంబర్ 2 ఈ ఏరియా భూకంపాల తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. జోన్ నంబర్ 3 తీసుకున్నట్లయితే అస్సాం ఆ ప్రాంతం. దేశంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న రాష్ట్రం అస్సాం. దేశంలో ఎక్కువ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం హిమాలయన్ రీజన్. దేశంలో అతి తక్కువ భూకంపాలు దక్కన్ పీఠభూమి, అంటే అతి పురాతనమైన పీఠభూమి అగ్నిశిలల చేత ఉన్నది కాబట్టి ఈ పీఠభూమిలో భూకంపాలు అనేటివి తక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. సుమారు 50 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో 4 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించినాయి. ఒకటి షిల్లాంగ్ పీఠభూమి 1897లో సంభవించింది. తీవ్రత 8.7 నమోదు కావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా లోయలో 1905లో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. మూడవది తీసుకుంటే బీహార్ నేపాల్ సరిహద్దుల్లో 1934లో భూకంపం సంభవించింది. 8.3
తీవ్రతతో రావడం జరిగింది. 4వది అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ సరిహద్దుల్లో 1950లో సంభవించింది. ఇది 8.6 తీవ్రతతో నమోదు కావడం జరిగింది. ఇండియాలో భూకంప మండలాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ తాజాగా రూపొందించిన భూకంప మండలాల మ్యాప్ భారతదేశాన్ని 4 భూకంప మండలాలుగా విభజించారు. 4 భూకంప మండలాలుగా విభజించడం జరిగింది. భారతదేశంలో భూకంప మండలాలు భారత భూభాగం దానికి వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత సిస్మిక్ జోన్లో 2 పైనుంచి వర్గీకరించడం జరిగింది. ఇది భారతదేశంలో భూకంపాలకు సంబంధించిన భూకంప మండలాలు నంబర్ 4, నంబర్ 5, 3, 2 ఇవి 4 మండలాలుగా వర్గీకరించడం జరిగింది. జోన్ 5, ఈ జోన్ 5 అనేది అత్యంత తీవ్రమైన భూకంప మండలం. ఇక్కడ 1964లో భూకంప తీవ్రత 9 కలిగిన ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి రావడం జరుగుతుంది. అంటే ఈ జోన్లో వచ్చేటివి ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్లోని కచ్ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, బీహార్, గుజరాత్ ప్రాంతాలు మరియు అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ప్రధానంగా భూకంపాలు సంభవించే జోన్లుగా ఉన్నవి. హిమాలయన్ రీజన్ ఇది మనకు అత్యధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో కలదు.